నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూద్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమపూజ్యులు మద్గురువరేణ్యులు శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారి దివ్య చరణారవిందములకు శతసహస్ర ప్రణామములు అర్పించుకుంటూ, ఆరాధ్యులు మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు శతసహస్ర ప్రణామములు అర్పించుకుంటూ, అలాగే ఈ సనాతన వైదిక ధర్మాన్ని నిలిపినటువంటి పరమపూజ్యులు వ్యాస భగవానునికి తల వంచి నమస్కరిస్తూ, అలాగే వ్యాస భగవానులు రచించినటువంటి 18 పురాణములను 18 ఉపపురాణములను శృతి స్మృతి పురాణాలన్నిటిని కూడా వ్యాసులు రచిస్తే, మరి మన పరమ గురువులు ఎవరు చెప్పాలి మీరు? ఆది శంకర భగవత్పాదులు. వారే మనం ఈనాడు కొనియాడవలసినటువంటి వారు. వ్యాసో నారాయణో హరిహి వ్యాసో ఉచ్చిష్టం సర్వమిదం జగత్ అన్నప్పటికీ కూడా మరి అటువంటి అనితర సాధ్యము అయినటువంటి అమోఘమైనటువంటి ఆ స్థితిని జగద్గురు శంకరులు భాష్య రూపముగా మనకు అందించకపోయి ఉంటే ఈ సనాతన వైదిక సాంప్రదాయం అనేది ఎటువైపు వెళ్ళిపోయిండునో మనకు తెలియదు. కాబట్టి వారు ద్వాపర యుగమున కలియుగమున సంధికాలములో అపాంతరోత్తముడనే మహాముని పురాణ పురుషుడు అంటారు. ఆయన్ను పలు రకాలుగా చెప్తున్నారు. బాదరాయణ మహర్షిని, వ్యాసుడని, కృష్ణద్వైపాయనుడని. ఈ తర్వాత మనం మధ్యాహ్నం గీతానంద స్వాముల వారి ప్రవచనంలో ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి ఈరోజు మనము గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అన్నీ ఒకే పేరే. కాబట్టి మనము మన శిష్యులచే ఈరోజు ఆశ్రమ భక్తులచే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇలా జరుపుకుంటున్నాము అంటే ఈశ్వరానుగ్రహం కూడా మనకు ఉండాలి. ఈశ్వరానుగ్రహం అనగా ఏదో కాదు, మన ప్రారబ్ధమే. ప్రారబ్ధం పుణ్యమే. ప్రారబ్ధం పరిపాకమైన జీవులే ఇక్కడికి వచ్చారు. పుణ్యకర్మలు ఉన్నటువంటి పుణ్య సంస్కారాలు ఉండేవాళ్ళే ఇక్కడికి వచ్చారు. రాను వాళ్ళు పుణ్య సంస్కారాలు లేవా అని మీరు అడగచ్చు. కాదు కాదు, ఎక్కువ పుణ్యం మెండుగా ఉండేవాళ్ళే ఇక్కడికి వచ్చారు. కారణం సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థఫలం, వందనం మోక్షదాయకం. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమో యాంతి తస్మై సత్యాత్మనే నమః. తస్మై సత్యాత్మనే నమః. ఈ పద్యానికి ఇంకొక పద్యం చెప్తాను నేను. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుండెవ్వడు
మూల కారణం బెవ్వడు డనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వరో వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. పవిత్రాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, ఈనాడు ఈ ఉపాధి మీ ముందు కూర్చుని 4 వాక్యాలు చెప్తున్నది అంటే మా మాతాపితృల యొక్క పుణ్యం. వారు ఎన్ని నోములు నోసి నాకు ఈ జన్మనిచ్చారో, తల్లి, తండ్రి, గురువు, దైవము. చిన్నతనం నుండే మా తల్లిగారు నాకు సంస్కారం నేర్పింది. జీవితమునకు సంపద అవసరము, జీవించుటకు సంస్కారం అవసరము, జీవన్ముక్తికి సత్సంగం అవసరము. చెప్పండి, జీవితమునకు సంపద అవసరం, జీవించుటకు సంస్కారం అవసరం, జీవితమునకు సత్సంగం అవసరము. అలాగే సామాన్యులు దేహాన్ని ధన సంపాదనకు వినియోగిస్తారు, సాధకులు ధర్మ సంపాదనకు వినియోగిస్తారు, సత్పురుషులు దైవం కొరకు వినియోగిస్తారు కదా. ఏమనుకున్నాం మనం ఇప్పుడు? 3. సామాన్యులు ధనం కోసం ఉపయోగపడతారు, సాధకులు ధర్మ సంపాదన కొరకు చేసుకుంటారు, అలాగే సత్పురుషులు దైవం కొరకు శరీరాన్ని ఉపయోగిస్తారు. సామాన్యులకు దేహదృష్టి, సాధకులకు మనోదృష్టి, సత్పురుషులకు ఆత్మదృష్టి కదా. కాబట్టి తలుసుకో, తెలుసుకో, కలిసిపో. తలుసుకో పరమాత్మను, తెలుసుకో పరమాత్మ తత్వాన్ని, కలిసిపో పరమాత్మలో. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా లోతుగా వెళ్ళాననుకోండి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేటువంటిది ఏమి? ఇప్పుడు నేనేం చెప్పాలి? బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజన తప్పనుగాని మరణకాలమందు మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నారాయణ మాధవ మధుసూదనాయనుచో తలతునో శ్రమచేత తలవలేనో నాటికిప్పుడే చేసేదం నీ నామ భజన, శ్రీరామ భజన, శ్రీకృష్ణ భజన తలసెదను వినవయ్య జబలార ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నారాయణాని శ్రమచేత తలుతునో తలవలేను పిలుతునో పిలవలేను నాటికి ఇప్పుడే చేసేదని నామభజన. కాబట్టి నేను ఉపనిషత్తులను, వేదాలను, సద్దర్శనములను మీకు బోధించవచ్చు. ఎందరికీ అందుకుండేటువంటి వాటిని తెలుసుకునే సామర్థ్యం ఎందరికి ఉంటుంది? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి శిష్యులకు మాత్రమే ఈ ఆత్మజ్ఞానం పడుతుందని మన మహనీయులు మనకు బోధ చేస్తున్నారు. గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. సా గురుమేవావిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శిష్యుడు ఎలా ఉండాలి? సాధన సంపత్తి కలిగిన వాడు ఉండాలి, అయి ఉండాలి. అలాంటి వారిద్దరి యొక్క మధ్యలోనే పదవాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యములో వివరణిస్తున్నారు. అయితే ఉత్తమ, మధ్యమ, మందమాధికారులు అనేటువంటి 3 కేటగిరీలు చెప్పారు. వాళ్ళు కూడా సాధకులే, వేరే ఏం కాదు. కాబట్టి మరి మనము ఈరోజు ఈ గురు పూర్ణిమను ఎందుకు జరుపుకుంటున్నామంటే సనాతనమైనటువంటి మన యొక్క సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని
మన యొక్క జీవిత మనుగడను మన పూర్వీకులు మనకు అందించినటువంటి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాము, పునశ్చరణ చేసుకుంటున్నాము. మనము జీవిస్తూ సమాజాన్ని జీవింపజేయడం. స్వయం తీర్ణః పరాం స్థారయతి, తాను తరించి సమాజాన్ని తరింపజేయమని కదా మన ఆర్యోక్తి. యోగ శాస్త్రముల ఎరుగ యోగీశ్వరుడు కాడు, యోగ శాస్త్రముల ఎరుగ యోగీశ్వరుడు కాడు, సాధన చతుష్టయ సంపత్తి మీదట యోగి అగునో, ఆ సాధనం వలన నరుడు మోక్షమును సాధించగలడు, విశ్వదాభిరామ వినురవేమా. యోగ శాస్త్రముల ఎరుగ యోగీశ్వరుడు కాడు, సాధన చతుష్టయ సంపత్తి మీదట యోగి యగును, ఆ సాధనం వలన నరుడు మోక్షమును సాధించగలడు. మోక్షం అంటే ఏమి? ఇవన్నీ కూడా సాధక దశలో చెప్పారు. భగవద్గీతలో 18వ అధ్యాయములో మోక్ష సన్యాస యోగములో మోక్షమును కూడా సన్యసించుము అంటే మోక్షం పొందాలనేటువంటి కోరికను కూడా విడనాడుము, మోహక్షయమే మోక్షము. కాబట్టి నీవు మోక్షస్వరూపుడివే అని భగవద్గీతలో మనకు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. కాబట్టి మనం ఇప్పుడు ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతను బాగా అధ్యయనం చేయగలిగితే సద్గురువుల ద్వారా మరలా జన్మ అంటూ ఉండదు. దేనికోసం ఈ భూమి మీదకి దేహం వచ్చినదో ఆ పని చేయకుండా వేరే పనిలోకి వెళ్ళిపోతున్నాం మనం. నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. మనం ఎందుకోసం వచ్చాము? ఆత్మ సాక్షాత్కారం కొరకే వచ్చాము. ఈ మానవ జన్మ దేనికి వచ్చిందంటే ఆత్మ సాక్షాత్కారం కొరకు, దైవ దర్శనం కొరకు. ఎవరు చెప్పారు? 1800 ఆ ప్రాంతంలో రామకృష్ణ పరమహంస, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని, దుర్లభమైన మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని దైవం కొరకు అన్వేషణ చేసి తెలుసుకొని వారి జన్మ నిరర్థకము అన్నాడు. కాబట్టి వివేకానంద లాంటి శిష్యుడు, రామకృష్ణ పరమహంస లాంటి గురువు, బ్రహ్మంగారంతటి గురువు, సిద్ధయ్య అంతటి శిష్యుడు లేరని ఆర్యోక్తి. అలాగే వేమన యోగి అంతటి యోగి కూడా లేడట. కాబట్టి మనము మన మహనీయులైన మహాత్ములు చెప్పినటువంటి ఆ సంపదను, ఆ జ్ఞాన భాండాగారాన్ని మనం బాగా ఆస్వాదించి గురువుల దగ్గర మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ బ్రహ్మ విద్య కాదు, ఏం తెలుసుకోవాలి? మొట్టమొదటి గురువుల దగ్గర ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని తెలుసుకో. ధర్మాన్ని ఆచరించకుండా సత్యాన్ని తెలుసుకోలేము. అందుకనే గురువుల దగ్గర మనము బాగా వారికి సేవ చేసి వారి కృపకు పాత్రులమై నేను ఎవరు అనేటువంటి తత్వాన్ని బాగా విడమర్చి తెలుసుకోవాలి. కాబట్టి మరి సద్గురువుల దగ్గర మరి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక శ్లోకం చెప్పారండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శభి. భగవద్గీతలో 2 చోట్ల మాత్రమే తత్వదర్శభి అనేది ఎక్కువ చెప్తాడు. 2వ అధ్యాయములో 16వ శ్లోకములో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః స్వనయో తత్వదర్శభి. ఉన్న సద్వస్తువునకు లేమి లేదు, లేని అసద్వస్తువునకు ఉనికి లేదు. ఈ చిట్ట చివరి నిష్కర్ష తత్వవేత్తలు దర్శించిరి. తత్వవేత్త అంటే తన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నవారు, తత్వాన్ని బాగా మదించి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందిన వారే తత్వవేత్తలు. అట్టి తత్వవేత్తల దగ్గరికి నీవు వెళ్ళి వారికి వినయముగా సేవ చేసి వారి ద్వారా నీవు ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరబ్రహ్మ తత్వాన్ని, అనాత్మనంతా విడనాడి ఆత్మస్వరూపాన్ని గ్రహించి హంస పాలను నీళ్లను వేరు చేసిన విధముగా సద్గురువుల ద్వారా ఈ బోధ విని పరమాత్మ తత్వాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకొని తరించాలి. కాబట్టి ఈ జన్మలోనే ఇంతటి మహనీయమైన మానవ జన్మ మనకు వచ్చినది. ఈ జన్మలోనే మనము జీవిత పరమార్థాన్ని, జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు,
ధారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబు ఎంత గలిగియు ఘోషమాత్రంపైనా గొలుసుపోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసేడి వారికే పరమసుఖము. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహస్వామి శతకములో చెప్పారు, సల్లని గురుబోధ జీవా మెల్లగా వినరాదా, మెల్లమెల్లగా వినరాదా, చిరాకు మానుకోరాదా, చిరాకు మానుకోరాదా, చూడరాదా లోకమంతా శూన్యమౌగాదా, అజీవా ఎందుకీ గోల, చల్లని గురుబోధ అజీవా మెల్లగా వినరాదా, పేరు కోసం ప్రాకులాడి పెద్దనంటావా, జీవా పెద్ద అవుతావా, పేరు కోసం ప్రాకులాడి పెద్దనంటావా, జీవా పెద్ద అవుతావా, లేరు జగతిలో పెద్దలెవరో, లేరు జగతిలో పెద్దలెవరో, మృత్యువుకు మిన్నాని బ్రతుకు ఇక సున్నా, చల్లని గురుబోధ అజీవా మెల్లగా వినరాదా, ధనముకై గురు ధర్మమిడిసి లోబి అవుతావా, ధనము దాసుకుంటావా, దినము గండము గడుపు జీవులో, దినము గండము గడుపు జీవులో, ధనము ఏ మగునో నీ సంపదే మౌనో, చల్లని గురుబోధ అజీవా మెల్లగా వినరాదా, మెల్లమెల్లగా వినరాదా, దేవునిరుగని జీవులన్నీ ధ్వంసమే కాదా, జీవ హిమసయమ బాధ, భావమందున తరచి చూసే, భావమందున తరచి చూసే, భ్రాంతి విడలేవా, జీవా భ్రాంతి విడలేవా, చల్లని గురుబోధ అజీవా మెల్లగా వినరాదా, మెల్లమెల్లగా వినరాదా. దివ్యాత్మ స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనము దేనికోసమైతే ఈ భూమి మీదకి వచ్చామో ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని మరచాము అంటే అందరూ కాదండి, కొందరు మాత్రమే మరిచారు. ఇహలోక సంబంధమైన విషయాలలోనే కొటిమిటులాడుతున్నాము, జీవిత పరమార్థం వైపు మనసును మరలించలేకపోతున్నాము. ఈతి బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు కావచ్చు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఎవరు? భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు చెప్పారు కదా, నేను ఎవరు? మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, దేహము నేను కాదు, అహంకారము నేను కాదు, నేనంటున్నది కూడా నేను కాదు. ఈ నేననే తలంపు ఎందుండి పొడముచున్నదో దానిని ఏమారక చూసినట్లయినా ఆ నేను పుట్టు చిరునామా మనం అన్వేషించినట్లయితే, నేను పుట్టు చోటు నేను లయము కావడమే ముక్తి. నేను పుట్టు చోటు నేను లయము కావడమే. ఆ నేననే తలంపు ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని విచారిస్తే రమణ మహర్షుల వారు అంటున్నారు, ఈ నేను 140 కోట్లు భారతీయులుంటే నేను మారదే. దేశాలు మారుతాయి, కాలాలు మారుతాయి, ప్రజలు మారుతారు, కానీ నేను మారదు. కంటిలోని దృష్టి చూపు మారదు, చెవిలోని శబ్దం మారదు, నేను మారదు, మేను మారుతుంది. అలాగే ముక్కులోన శ్వాస కూడా మారదు. బ్రాహ్మణులకైనా బ్రాహ్మణేతరులకైనా సామాన్యులకైనా ఈ శ్వాస మారదే. ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ అన్నాడు వేమన. ఏమన్నారు? ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ. 21,600 పర్యాయములు, 600 పర్యాయములు అజప గాయత్రి మహామంత్రం అనేది నడుస్తూ ఉందయ్యా ఈ దేహం నిలబడడానికి. కాబట్టి ఈ దేహము ఇంత అర్థవంతముగా మాట్లాడుతున్నదంటే ఇందులో చైతన్యం ఉన్నది.
మీరు వింటున్నారంటే మీలో చైతన్యం ఉన్నది. ఈ రెండు చైతన్యాలు లేవు, ఉన్నది ఒకే ఒక చైతన్యము. ఆకాశం ఒకటే, కుండలు వేరు, భాండములు వేరు, తటాకములు వేరు, అన్నిటిల్లోనూ ప్రకాశిస్తున్నది ఆకాశమే. కుండ పగిలిపోతే ఆకాశం పగిలిపోదు, శరీరం పడిపోతే శరీరం నశించితే ఆత్మ నశించదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కొరకే గురువులు శిష్యులకు బోధ చేస్తున్నారు. కాబట్టి ఉపక్రమము ఉపసంహారము అంటుంది శాస్త్రం. మనము దేనిపైన ఉపక్రమం చేశాము? ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా ఉపక్రమం చేశాం. దేంతో ఆపాలి? మనము వ్యాస పూర్ణిమను దృష్టిలో పెట్టుకొని ఆపాలి. కాబట్టి మనము ఈ శరీరంలోకి వచ్చాము. ఈ శరీరంలోంటి బయటికి వెళ్ళక పూర్వమే నేనెవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ నేననేటువంటి దాని ద్వారానే సమస్త వ్యవహారములు, సమస్త వేదములు అన్నీ కూడా ఈ నేనుతోనే ముడిపడి ఉన్నవి. నేనుతోనే ముడిపడి ఉన్నవి. బ్రహ్మం అనగా పరదేశమును లేడు, తన్ను తానెరిగిన తానే పో ఆ బ్రహ్మము వేమన చెప్తున్నాడు. కాబట్టి మనము నేనెవరో తెలుసుకోవాలి. ఈ నేనెవరో తెలుసుకోవడం కొరకే వేదములు, ఉపనిషత్తులు, షడ్దర్శనములు, సమస్తము ఉపపురాణములు, పురాణములు సమస్తము కూడా వేద వాంగ్మయమంతా కూడా ఆవిర్భవించినది ఆత్మను పరమాత్మగా కనుగొనటు కొరకే, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మంత్రజపమైనా చేయండి, ధ్యానమైనా చేయండి, యోగమైనా చేయండి, 10 నిమిషాలు ఏదైనా కూడా మీరు ప్రతి నిత్యము ఆచరించాలి. కంచి పరమాచార్యులు వారు ఒక సభలో ఇలా అన్నారండి, రోజుకు 24 గంటలు కదా, 23.5 గంట మీ సొంత పనులు చేసుకోండి, అర్ధగంట నాకు ఇవ్వండి అన్నాడు. ఎవరు ఇవ్వలేదండి, ఆయన ఏం చేస్తాడోనని. కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారు. 23.5 గంట మీ సొంత పనులు చేసుకొని అర్ధగంట నాకు ఇవ్వమంటే నాకు ఇచ్చిన టయాన్ని మీరు భగవద్ధ్యానం చేసుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు ఇచ్చిన టైం మీకు అధికారం లేదు, మీరు భగవద్ధ్యానం చేసుకోండి. నడయాడు దేవుడు కాంచీపురంలో మరి ఆయన సాక్షాత్తు మూర్తి భవించినటువంటి ఆదిశంకరుల యొక్క 68వ అవతారమే పరమాచార్యులు వారు. అలాగే వ్యాసుని యొక్క అపర అవతారమే మహర్షి సద్గురు మలయాళ స్వాములు వారు. ఎవరో కాదు, మనకు దగ్గరలో ఉన్నటువంటి వారు. అపర సుకులు మా గురుదేవులు విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు మాట్లాడుతుంటే ఒక ప్రవాహం ఆనాడు చూస్తే భారతదేశాన్ని ఉర్రూతులు ఊహించారు. కాదనగలరా మీరు? భారతదేశంలోనే కాక బయట కూడా వెళ్ళారు వాళ్ళు. రెండో వివేకానంద మీకు గుర్తుందా? స్వామి చిన్మయానంద. ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే అద్భుతముగా ఆనందముగా ఉంటుంది. తర్వాత మూర్తి భవించిన సరస్వతి మాత శారదమ్మ గారు, మన పూజ్యులు వెంకటస్వామి నాయుడు గారికి వారికి చిన్మయ మిషన్కు అనుబంధం ఉంది. అలాగే రమణయ్య గారికి కూడా అనుబంధం ఉంది. అలాగే మా భగవాన్ ట్రావెల్స్ వారు పూజ్యులు భక్తవత్సలం గారు, వారికి కూడా మహాత్ములతో సాధువులతో ఎంతో సాంగత్యం ఉంది. మాలాంటి సాధువులను వాళ్ళు ఎందరినో చూశారు. ఇప్పుడు మన పెద్ద ఆయన పూజ్యులు వెంకటస్వామి నాయుడు గారికి 100 సంవత్సరాలు శతదించోత్సవానికి మీరు కూడా రావాలి. మా పూజ చేయడం కాదండి, నాతో పాటు దాదాపు 20 సంవత్సరాలు నా వెనకమిడ నడిచాడు. నేను 12వ గురువు ఆయనకు. ఇంకా మీరు ఆలోచించుకోండి, దత్తాత్రేయులు వారికి 24 మంది గురువులు అయితే మా పూజ్యులు వెంకటస్వామి నాయుడు గారికి 12 మంది గురువుల తర్వాత నేను గురువును. గురువు అనగానేమి, గుర్తు తెలుపువాడే పో గురువు. గురి కుదిరితే గురువు అక్కరలేదు, ఉద్దేశం మంచిదైతే ఉపదేశాలు అవసరం లేదు. చెప్పండి, గురువు అనగానేమి, గురుతు తెలుపువాడే పో గురువు. ఏ గురుతు? నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని గురువు. నాయనా నువ్వెవరో కాదు, తత్వమసి మహావాక్యాన్ని బోధించేవాడే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాలు ఏ సద్గురువు ద్వారా నోటి వెంట వెలువడునో, ఏ సశిష్యుడు వాటిని శ్రవణం చేయనో వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు. గురువు లేడు, శిష్యుడు లేడు, ఉన్నది ఒకడే. మనోబుద్ధ్యహంకార సిద్ధాని నాహం
न च श्रोत्र न जिह्वे न च घ्राणनेत्रे न च व्योम भूमिर्न तेजो न वायो चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहం శివోహం. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. నేను అంటా ఉండేది ఎవరు అంటా ఉండేది? జగద్గురు పేరు చెప్పరమ్మా మీరు? ఆది శంకర భగవత్పాదులు వారి జన్మదినోత్సవం కాదు, వ్యాసుల యొక్క జన్మదినోత్సవం. ఎందుకంటే శంకరులపై నాకు ఎక్కువ మక్కువ కాబట్టి ఎక్కువ శంకరులనే పలుకుతూ ఉంటాను. నేను వ్యాసుడిని పలకవలసిన చోట శంకరులనే పలుకుతూ ఉంటాను. కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుంకరణే, నహి రక్షతి డుక్రుంకరణే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుంకరణే. పరమ పవిత్రమైనటువంటి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఆ వ్యాసులు వారే మనందరి రూపంలో ఉండి పలికిస్తున్నాడు. జగద్గురు శంకరులు వారే మన అందరిలో ఉండి పలికిస్తున్నాడు. మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే మన నుండి పలికిస్తున్నాడు. శ్రోత వక్త జనార్దన.